హలో అండి, వెల్కమ్ టు కూల్ టైరో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. చక్కగా యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందిస్తుందండి. మీరు ఎలా చేంజ్ అవ్వాలి, మీకు ఎలాంటి టైంలో ఎలాంటి మార్పులు అనేవి మీ లైఫ్లో వస్తాయి అనేది ప్రతిదీ కూడా రీడింగ్లో యూనివర్స్ అయితే మీకు గైడ్ చేస్తుంది. చక్కగా వాటన్నిటిని కూడా మీరు మీ లైఫ్లో అప్లై చేసుకుంటే మీ లైఫ్లో ఒక చూడలేనంటి మంచి అద్భుతాలు అనేవి కూడా మీ లైఫ్లో చూడొచ్చు. మీరు కోరుకున్నట్టు సక్సెస్ఫుల్ లైఫ్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, రీడింగ్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరైనా వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు వెళ్ళి కమ్యూనిటీ గ్రూప్ లింక్ మీద ప్రెస్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ చేస్తుంది, తీసుకువెళ్తుంది. మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అవ్వడం వల్ల నేను ప్రతి వీడియో కూడా రీడింగ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లైవ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ మేనిఫెస్టేషన్స్ నోటిఫికేషన్స్ కూడా మీకు అందులో వస్తాయండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము పర్మనెంట్గా ఉండగలము అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లెఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వద్దు. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి, నేను రిప్లై అయితే ఇస్తాను. మీ ఫర్దర్గా మీ డీటెయిల్స్ అన్నీ మీకు ఓకే అయితే కనుక మీరు పర్సనల్ రీడింగ్కి మూవ్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్గా నాకు కామెంట్లో తెలియచేయండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో, మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో యూనివర్స్కి, అవన్నీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుందో చూద్దామండి. మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఫుల్ఫిల్ అవుతాయంట మీ డ్రీమ్స్, మీ యొక్క కోరికలు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే మీకు కావాల్సింది ఏది ఉందో, ఏది అడుగుతున్నారో మీరు యూనివర్స్ని, అదైతే ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేస్తుంది. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, జాబ్ అయినా, ఏదైనా కూడా మీరు కోరుకుంటున్నది మీకు ఫుల్ఫిల్మెంట్ అనేది దొరుకుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. అంటే మీకు అనుకున్నది సక్సెస్ఫుల్గా మీ కోరిక, ఇప్పుడు చెప్పాను కదా మీ ఎనర్జీస్ అన్నిటినీ యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి అని. మీరు కనెక్ట్ చేసుకున్న ఎనర్జీస్లో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే అడుగుతున్నారో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని 100% మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్పేసిందండి. సో అండ్ ఇంకా ఎలా ఉంటుందంటేనంటే, ఈ కార్డ్ నిన్న కూడా వచ్చిందండి. మీరు అనుకున్నది ఏదో మీకు నచ్చిన వ్యక్తులు మీ చుట్టూ, అంటే మిమ్మల్ని కోరుకునే వ్యక్తులు, మీరంటే ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయంటే, మీకు ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో, మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో, మీరు ఏం పొందాలి అనుకుంటున్నారో, మీకు ఏం కావాలి అనుకుంటున్నారో వాటికి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుందంట. అండ్ ఇంకా ఎలా ఉంటుంది, గతంలో ఎవరైనా మిమ్మల్ని పాస్ట్లో కొంత మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోయినా, మీకు ఇష్టమైన వాళ్ళే, మీరంటే ఇష్టపడిన వాళ్ళే కొన్ని మనస్పర్ధల వలన మీరు వాళ్ళకు దూరమైన, అది రిలేషన్షిప్స్ అయినా అయి ఉండొచ్చు, ఫ్రెండ్షిప్స్ అయినా అయి ఉండొచ్చు అండి, లేదా మీ కొలీగ్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైనా, వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కూడా కలుస్తాయి. మీకు వాళ్ళ అన్ని విధాలుగా కూడా వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ అది కూడా మీకు ఎలా ఉంటుందంటే ఒక హీలింగ్ ప్రాసెస్, అంటే మీ బాధని చక్కగా హీల్ చేసే ప్రాసెస్ లాగా అనిపిస్తుందంట. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయని చెప్తుంది. అండ్ మీరు కోరుకున్న సక్సెస్ అవ్వడానికి కూడా మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ అనేది కూడా దొరుకుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. అయితే కొన్ని రిలేషన్షిప్స్ కానీ, కొన్ని సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎలా ఉన్నారంటేనంట, అంటే ఒక జాబ్లో కానీ, ఒక బిజినెస్లో కానీ, ఒక రిలేషన్షిప్లో కానీ మీరు కొన్ని విషయాలలో మీరు ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నారట. దాన్ని మార్చుకోవాలి, నేను మారాలి, నేను మోడిఫై అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారంట.
కానీ అవుతారు అని చెప్తుంది. కానీ అది అవితేనే మీకు అక్కడ మీరు కోరుకున్న కోరికలు ఫుల్ఫిల్మెంట్ అవుతాయి అనేది కూడా చెప్తుంది. ఇప్పుడు మీకు అది తెలుస్తుందంట, నేను ఇట్లా ఉండకూడదు, నేను ఇలా రియలైజ్ అవుతున్నాను, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను కొంతవరకు మెరుగుపరుచుకోవాలి, నేను కొంత మంచిగా ఇంకా డెసిషన్స్ తీసుకోవాలి అనే విషయంలో, అంటే అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా కూడానండి, అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఏదైనా కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని అనుకుంటున్నారంట. అంటే ఎక్కడో ఒక దగ్గర కొన్ని విషయాలలో మీరు ఇంకా మీ ఎదుగుదలకి అది ఆటంకంగా ఉందంట. అంటే ఎలా ఉంటుందంటే మీరు ఎక్కువ ప్రయారిటీ దానికే ఇచ్చేస్తూ మీరు మిగతా విషయాలను పట్టించుకోకుండా ఉండటం, లేకపోతే మీ అనుకున్నది సాధించడం కోసం అది మీ కాళ్ళకి బంధాలు వేసేస్తూ ఉండటం, ఇట్లాంటివి జరుగుతుంది. అంటే మీ మనశ్శాంతిని కొంతవరకు అది పాడు చేసేస్తుంది. దాని నుంచి మీరు బయటపడటానికి మీరు ఇన్ కేసు మీ జాబ్ అయి ఉండొచ్చండి, అంటే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంది, లేదా ముందుకు ఎదిగే అవకాశం ఉంది, కానీ కొన్ని కట్టుబాట్లకు లోన్ అయిపోయి మీరు అక్కడే కొనసాగుతూ ఉండడం, లేకపోతే అక్కడే కొంత బయటికి రాలేక అదే జాబ్ని కంటిన్యూ చేయడం, ఇట్లా అన్నమాట. అలా ఏదో ఒక దాంట్లో మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకోవాలి అనుకుంటున్నారో అదైతే జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఆలోచన వచ్చింది అంటేనే మీకు ఆటోమేటిక్గా మీలో ఆ ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది అనేది చెప్తుంది. అంటే యూనివర్స్ ఏం చెప్తుంది, 2-3 డేస్లో మీకు అలాంటి ఎనర్జీస్ స్టార్ట్ అవుతాయి, చక్కగా మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకోగలుగుతారు అనేది చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే ఇది ప్రతి విషయాన్ని కూడా డెడికేషన్తో ఉండడమే కాకుండా, అంటే ఏదైనా కట్టుబడి ఉంటారు, ఈ పని నేను చేయగలుగుతాను, నేను చెయ్యాలి అని కట్టుబడి ఉండటమే కాకుండా మిమ్మల్ని మీరు మలుచుకోవడంలో, అంటే ఒక శిల్పాన్ని ఎలాగైతే చెక్కుతారో అలాగే చెక్కి ఒక చక్కటి విగ్రహాన్ని తయారు చేయటం, లేకపోతే ఒక మంచి ఒక ఆకారం తీసుకురావడం, ఇట్లా ఎలా అయితే చేస్తారో మిమ్మల్ని మీరు కూడా అట్లనే చేసుకుంటారంట. అంటే మీరు అనుకున్నది సాధించడం కోసం మీలో ఏదైతే మార్పులు కావాలో ఆ మార్పులు కఠినమైనవి అయినా కూడా, అంటే అప్పుడు కష్టంగా ఉన్నా కూడా దానివల్ల వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది అని ఆలోచించుకుని మిమ్మల్ని మీరు చక్కగా ఆ శిల్పం ఎలాగైతే ఉలి దెబ్బలకి తట్టుకుని ఒక మంచిగా తయారవుతుందో అట్లా మీరు కూడా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ, ఇది వద్దు నాకు, ఇది బ్యాడ్ అయితే నేను వదిలేస్తాను, ఇది గుడ్ అయితే నేను దీన్ని తీసుకుంటాను, కష్టమైనా దీన్నే ఫాలో అవుతాను, ఇట్లా అన్నమాట. ప్రతి డెసిషన్ని బేరీజ్ వేసుకుంటారు అన్నమాట. ఇది మంచిదా, ఇది చెడా, ఇది ఎట్లా, ఇది అట్లా అని ప్రతి దాన్ని కూడా ఒక కంపారిజన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు చక్కగా మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మలుచుకుంటూ వెళ్ళగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానండి, నేను చాలా చాలా సింపుల్గా ప్రతి కార్డ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ చదువుకోపోయినా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. సో ఆ అర్థమైన దాన్ని మీరు మీ లైఫ్లో మీరు ప్రతిదాన్ని అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వండర్స్, అంటే అద్భుతాలే చూస్తారు. ఎందుకంటే జరుగుతున్నవి అట్లా ఉన్నాయి, చాలామందికి అట్లనే మంచి చేంజెస్ అయితే జరుగుతున్నాయి. వచ్చిన ఆపర్చునిటీని వాడుకోవడంలో కానీ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలని యూనివర్స్ చెప్పడంలో కానీ, వీటన్నిటిని మీరు మంచిగా ప్రతిరోజు రీడింగ్స్ని ఫాలో అవుతూ యూనివర్స్ ఇచ్చే ప్రతి ఏదైతే చెప్తుందో సజెషన్స్ని వాటిని తీసుకోవడం వల్ల లైఫ్ అనేది చాలా చేంజెస్ జరుగుతాయండి. సో మిమ్మల్ని మీరు మలుచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటేనంట అండి, లాంగ్ టర్మ్లో, అంటే ఈరోజు రేపు, అంటే ఇప్పటికిప్పుడు వచ్చి వెళ్ళిపోయే ఆనందం కాదు, పర్మనెంట్గా లైఫ్ లాంగ్ టర్మ్లో, అంటే ఎక్కువ రోజులు ఎక్కువగా నిలిచేంత ఆనందం అండ్ మీ చుట్టూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా మీకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది మీ చుట్టూ క్రియేట్ అవుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో దానిని మీరు బాగా తెలుసుకుని ఎలా అయితే అప్లై చేసుకోవాలో ఒకలాంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. అది కూడా ఈరోజు రేపటికి ఇట్లా కాదండి, లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉండేలాంటిగా మీరు రిజల్ట్ అయితే ఆ విధంగా చూడబోతున్నారు, అట్లాంటి మంచి రిజల్ట్ని మీరు పొందబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వస్తారు. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా. ఎప్పుడు వస్తుంది ఇలాంటి అప్రిషియేషన్ ఎప్పుడు జరుగుతుందంటే మీ డ్రీమ్ ఏదైతే ఉందో, అంటే మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరినప్పుడు, అంటే మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అయినప్పుడు
మిమ్మల్ని అందరూ కూడా గుర్తించడం అనేది జరుగుతుంది. అది రిలేషన్షిప్స్లోనైనా లేదా కెరియర్లోనైనా మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే పలానా పర్సన్ పలానా దగ్గర మంచిగా సెటిల్ అయ్యారు, ఆ జాబ్లో కరెక్ట్గా ఈ పర్సనే కరెక్ట్ అన్నట్లు అక్కడ ఒక గుర్తింపు వస్తుంది. మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో అండ్ మీ వెల్ విషెస్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, మిమ్మల్ని ఇష్టపడటం, మీతో మాట్లాడటానికి నచ్చుకోవటం, ఇట్లాంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది, ఒక పాజిటివ్ ఒక వైబ్స్ అనేవి మీ చుట్టూ ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది. సో అది ఎట్లా ఉంటుందంటే బిజినెస్లో కూడా పలానా వాళ్ళ బిజినెస్ చాలా చాలా మంచిది, ఆ ప్రోడక్టే మనం కొందాం, అది దానివల్ల అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని ఒక మంచి పాజిటివ్ వేలో మీ బిజినెస్ గురించి మాట్లాడుకోవడం. అది ఏ బిజినెస్ అయినా అయి ఉండొచ్చండి. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీరు పలానా దగ్గర ఇన్వెస్ట్ చేశారు, మీ మనీ బాగా రెట్టింపు అయ్యింది, చూసేవాళ్ళు కూడా చుట్టూ చూసేవాళ్ళు కూడా వాళ్ళు పలానా దానిలో పెట్టారు, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి బాగా డబ్బుల అమౌంట్ అయ్యింది, మనం కూడా దాంట్లో పెడదాం, వాళ్ళని అడుగుదాం, వాళ్ళ సజెషన్స్ అడుగుదాం అని అన్నట్లు. అంటే మీతో మాట్లాడటానికి అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి చూస్తారు. ఇప్పటి వరకు మీరు ఎలోన్గా ఉండొచ్చు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతూ ఉండొచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు ఒక స్టేజ్ పైకి వెళ్తారు, మంచిగా మీరు అనుకున్నది సాధిస్తారు. అండ్ ఎలా ఉంటుందంటే మీరు అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా మీరు ఉంటారు. అందరూ కూడా మీ చుట్టూ చేరటం, మీ యొక్క సక్సెస్ని ఎంజాయ్ చేయడం, మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది అడగటం. అది రిలేషన్షిప్స్లోనైనా కూడానండి. రిలేషన్షిప్స్లో కూడా ఎలా ఉంటారంటే మీ రిలేషన్షిప్ని మీరున్న ఆ ఎన్విరాన్మెంట్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. పలానా పర్సన్ అక్కడ ఉంటే అక్కడ హ్యాపీగా ఉంటుంది, మనం కూడా కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుందాం, మాట మంచి జరుపుదాం, ఇట్లా అన్నమాట. అలాంటి ఆలోచనలన్నీ కూడా జనాలకి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా రాబోతున్నాయి అంటుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు వెళ్తూ ఉంటే మీ చుట్టూ ఫాలోయింగ్, అంటే ఇప్పుడు చెప్పాం కదా మీరు చేసే సక్సెస్ మిమ్మల్ని ఇక్కడ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్తుంది యూనివర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెడికేట్ అయ్యారు, మీరు తీసుకున్న డెసిషన్స్కి డెడికేట్ అయ్యారని చెప్పింది. అండ్ మిమ్మల్ని మీరు మలుచుకున్నారు. ఒక శిల్పి ఎలా అయితే చెక్కుతారో అలాగే మీ లైఫ్ని మీరు చాలా చాలా కష్టంలో నుంచి మోడిఫికేషన్ చేసుకుంటూ మీరు చక్కగా మార్పులను చేసుకుంటూ మీరు మారటం వల్ల అది ఊరికనే రాలే మీకు సక్సెస్. ఎలా ఉంటుందంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేసి, అంటే మీరు చేసే ఏదైతే పనులు ఉన్నాయో వాటి వలన, మీ హార్డ్ వర్క్ వలన, మీరు తీసుకున్న డెసిషన్స్ వలన అందరూ కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే స్టేజ్కి, అంటే మీరుకంటూ ఒక ప్రత్యేకమైన ఒక ప్లేస్ అనేది దొరుకుతుంది అందరి మైండ్లో కూడా. అట్లాంటి ఒక మంచి అట్మాస్ఫియర్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు, మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, ఎందులోనైనా కూడానండి అట్లాంటి ఒక ఫాలోయింగ్ అనేది మీరు సంపాదించుకోగలుగుతారు. ఇప్పటి వరకు మమ్మల్ని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూసారు, మాతో ఎవరు మాట్లాడట్లేదు, ఇట్లా ఎవరైతే ఫీల్ అయ్యారో చక్కగా మీరు అనుకున్నట్లు మీరు ప్రతి విషయానికి కూడా సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తారంట. అండ్ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటాయి అంటేనంట, మీరు డెసిషన్స్ తీసుకునేటప్పుడు ప్రతి డెసిషన్ని కూడా మీరు మంచిగానే తీసుకుంటారు. కానీ మిమ్మల్ని చూసి ఎవరైతే మీరు ఇంకా ఇంత సక్సెస్ చూసినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, మీరు మీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది చూడండి, పైన ఇద్దరు నుంచి చూస్తూ ఉంటారు, అంటే సీక్రెట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే మీ సక్సెస్ అసలు ఎలా వస్తుంది, అలా అసలు ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీ చుట్టూ అందరూ ఫాలో అవుతున్నప్పుడు జనాలకి ఎలా ఉంటుంది, ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతారు, కానీ ఫాలో అవుతూ కూడా వీళ్ళు అసలు ఎందుకు ఇంత సక్సెస్ అయ్యారు, లేకపోతే వీళ్ళని అందరూ వీళ్ళకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, ఇలాంటివి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అట్లాంటివి కొంతమంది విషయంలో జరుగుతూ ఉంటాయి. అంటే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు అండ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ స్టెప్ వేస్తున్నారు, మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు, మీరు ఏ విధంగా మీరు ప్రతి పని చేస్తున్నారు, ఇట్లాంటి అబ్జర్వేషన్ కూడా మీ లైఫ్లో జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. అబ్జర్వేషన్ జరిగినంత మాత్రాన నష్టమేమీ లేదు. కాకపోతే ఏదైనా చెడు వాళ్ళు చెయ్యాలి అనుకుంటా, అంటే అమ్మో సక్సెస్ వెళ్ళిపోతుంది, అమ్మో సక్సెస్కి దగ్గర అయిపోతున్నారు, అమ్మో అన్నీ సాధించేస్తున్నారు, అందరూ వీళ్ళనే మంచి అంటున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి దాంతో ఏదైనా
మీకు ఇబ్బంది పెట్టాలని, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ వెనక్కి లాగాలని, లేకపోతే మంచి మాటలతో మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది కలిగించాలని ఇట్లాంటివి ఏదైనా చూస్తూ ఉంటారు. సో అలర్ట్గా ఉండండి అని చెప్తుంది యూనివర్స్. ఎందుకంటే చేస్తారంట ఖచ్చితంగా అట్లాంటివి కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే మిమ్మల్ని కొంత మీ వర్క్లో కానీ రిలేటివ్స్ మధ్యలో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, లేదా మీ బిజినెస్లో కానీ ఏదైనా ఇబ్బంది పెట్టాలి, ఇట్లాంటివి చూస్తూ ఉంటారంట. కానీ మీరేం చేస్తారు, వాటన్నిటి నుంచి కూడా ఓవర్కమ్ అయిపోతారు. వాటన్నిటి నుంచి కూడా ఎలా అంటే వాటిని ఏంటిని పట్టించుకోకుండా వాళ్ళ ముందే మీరు వాళ్ళకే వదిలేసి అవన్నీ కూడా మీరు మూవింగ్ ఫార్వర్డ్ అయిపోతారు అని యూనివర్స్ చెప్తుంది. అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారని భయపడిపోవడం కానీ, అంటే అలర్ట్గా ఉండండి అని చెప్తుంది. కానీ మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని పట్టించుకోకండి. మీ పని ఏదైతే ఉందో, మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని చేసుకుంటూ మీరు మీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మీరు మూవింగ్ ఫార్వర్డ్ అయిపోతారు అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఏది చేస్తున్నా కూడా హోల్ హార్టెడ్గా ఉంటుంది అండ్ ఫియర్లెస్గా ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. మీరు దేనికి కూడా, ఎందుకంటే నిజాయితీగా ఉంటారంట, హానెస్ట్గా ఉంటారంట, అండ్ ఎవరిని బాధ పెట్టే పనులు మీరు చెయ్యరు అని చెప్తుంది. సో మీ నిజాయితీతోనే, మీ యొక్క మంచి మనసుతోనే మీరు ఎలా ఉంటారంటే ప్రతి ఒక్కటి కూడా హోల్ హార్టెడ్గా చేస్తారు. ఇది ఎవరికో కన్నింగ్గా చేయడం కానీ, కన్నింగ్ సజెషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే అందరినీ అట్రాక్ట్ చేసేయాలని వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ వాళ్ళ గ్రిప్నంతా మీ చేతిలో పెట్టుకోవడం, ఇట్లాంటివి కాదు. కొంతమంది అలా కూడా చేస్తారండి. ఎలా అంటే అందరూ మనకి అట్రాక్ట్ అవ్వాలంటే అందరూ వీక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం క్యాచ్ చేసుకుందాం అన్నట్లు, అట్లాంటి మనస్తత్వం కాదు మీది అని చెప్తుంది యూనివర్స్. సో మీరు హోల్ హార్టెడ్గా ఉంటారు అండ్ ఫియర్లెస్గా ఉంటారు ప్రతి డెసిషన్స్లో కూడా. అదే మీ విజయ రహస్యంగా ఉంటుంది. అసలైనది వచ్చింది చూడండి ఇక్కడ. యూనివర్స్ ఏం చెప్తుంది, అండ్ ది ఎంపరర్ పొజిషన్లో ఉంటారంట, హోల్ హార్టెడ్గా ఉంటారు అండ్ ఫియర్లెస్గా ఉంటారు అని వచ్చినప్పుడే నెక్స్ట్ ఏం కార్డు వస్తుందా అని నేను అనుకున్నాను. ఎంపరర్ కార్డు వచ్చింది. ఎలా ఉంటారు, చక్రవర్తి లాగా ప్రతి విషయాన్ని కూడా చాలా దర్జాగా, చాలా ఉన్నతంగా అన్ని విషయాలలోనూ కూడా, డెసిషన్స్లో కానీ, మీరు ఏదైనా చెయ్యాలి అనుకునే విషయంలో కానీ, అసలు ఎవరినైనా ఎట్లా చూడాలి, ఏ నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అసలు ఎక్కడ ఎంత కాన్ఫిడెన్స్గా ఉండాలి, దేన్ని ఎలా మనం అమలు పరుచుకుంటూ వెళ్ళాలి, ఏ పనిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లా ప్రతి దాన్ని కూడా మీ రేంజ్ వేరు అన్నట్లు చాలా కాన్ఫిడెన్స్తో, చాలా చాలా మంచి ఒక ఏదంటే హోదాతో మీరు ప్రతి డెసిషన్ని తీసుకుని మీకంటూ ఒక ప్లేస్ని అయితే క్రియేట్ చేసుకోగలుగుతారంట. అది ఎలా ఉంది ప్లేస్ కూడా, హానెస్ట్గా, నిజాయితీగా ఉంది అండ్ ఫియర్లెస్గా ఉంది, హోల్ హార్టెడ్గా ఉంది. ఎవరిని మోసం చేసి ఆ ప్లేస్ లాక్కోవడం కాదు, ఎవరిని ఇబ్బంది పెడుతూ ప్లేస్ లాక్కోవడం కాదు, ఇట్లాంటివి కాదండి. అందరి ప్రేమతోనూ, అందరి అభిమానంతోనూ, అందరి ఆప్యాయతతోనూ మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. మీరు ఏది కోరుకుంటున్నారో వాటిని అన్నిటినీ కూడా చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే చూసారా, ఎంజాయ్ చేస్తూ ఉంటారంట, ఓపెన్ మైండ్తో ఉంటారు. ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా కూడా ప్రతి దాంట్లో మీకు ఎంత కావాలో, మీకు ఎంత అవసరమో. ఇప్పుడు ఒకరు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏదో చెప్తారు, అయ్యో మీ రిలేటివ్స్ నీ గురించి ఇట్లా మాట్లాడారే, లేకపోతే నీ పర్సన్ నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా అని చెప్తూ ఉంటారు. కానీ మీరు ప్రతిదాన్ని బ్రెయిన్కి ఎక్కించుకోవద్దు అని చెప్తుంది యూనివర్స్. ఎలా ఉంటారంటే ఓపెన్ మైండ్తో ఉంటారు. ఓకే, అవునా, సో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది నేనే తెలుసుకుంటాను. కానీ ప్రతిదీ చెప్పుడు మాటలు వినటం కానీ, ఎవరు ఏం చెప్తే దానికి డీవియేట్ అయిపోవడం కానీ, ఇట్లాంటివి ఏమీ లేకుండా మీరు ప్రతిదీ కూడా మీ మైండ్తో ఆలోచిస్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా అది రిలేషన్షిప్స్లోనైనా అయ్యి ఉండొచ్చు, కెరియర్, బిజినెస్, జాబ్, ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఏ విషయంలోనైనా కూడా మీరు ప్రతి డెసిషన్ని కూడా చాలా చాలా అద్భుతంగా అనొచ్చు, అలా తీసుకోగలుగుతారు, అట్లా ఆలోచించగలుగుతారు, ప్రతి పని అద్భుతంగా అంటే ఇంతకంటే సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది కదండి అద్భుతం అనే మాట కంటే. అంతగా మంచిగా మీరు చేసుకోగలుగుతారు ప్రతిదాన్ని. అంటే అద్భుతం అనే వర్డ్ యూజ్ చేయగానే చాలామంది అనుకోవచ్చు, అయితే మేము కోటీశ్వర్లు అయిపోతామా, అద్భుతంగా ఉంటుంది అంటున్నారు కదా అని. కోటీశ్వర్లు అయిపోయినంత మాత్రాన అద్భుతాలు జరగవండి. అద్భుతంగా ఉండలేం, మనశ్శాంతి కూడా ఉండాలి కదా. 100 రూపాయలు ఉన్నవాడు కూడా మహారాజులా బతకొచ్చు, 1 కోటి రూపాయలు ఉన్నవాడు కూడా బతకలేడు. సో మీకెంత ఉన్నది, మీ స్టామినా ఎంత ఉన్నది, మీ సరౌండింగ్స్లో మీకు ఎంత సర్కిల్ ఉన్నది, మీ టాలెంట్ ఎంత ఉన్నది అనే దాని మీద బేస్ అయ్యి యూనివర్స్ చెప్తుంది. మీకున్న దాంట్లో మీరు
చాలా చాలా అద్భుతంగా ఉండగలుగుతారు, అద్భుతమైన ఆలోచనలతో ఉండగలుగుతారు. అసలు ఇంత పాజిటివ్గా అసలు రీడింగ్ ఇస్తుంది యూనివర్స్కి. మీరు అందరూ కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలండి. అంత మంచిగా, అంత ఎలా అంటే అంత ఓపెన్ మైండ్తో అసలు మీరు ఉంటారు, ఇంత సక్సెస్ని మీరు చూస్తారు అని యూనివర్స్ చెప్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఈ సిచ్యువేషన్ని చూడలేక మీతో ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తులు కూడా వస్తారంట. అంటే మీ సక్సెస్ని, మీ ఎందుకు ఇంత ఓపెన్ మైండ్గా ఉంటున్నావు, ఎందుకు అందరికీ ఛాన్స్ ఇచ్చేస్తున్నావు, లేకపోతే ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, నీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, నువ్వు బిజినెస్లో ఇంత ఓపెన్గా ఉండడం వల్ల మేమందరం బిజినెస్లు చేసుకోలేకపోతున్నావు, ఇట్లా అనమాట. రిలేషన్స్తో నువ్వు ఇలా ఉండడం వల్ల మా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి, ఇట్లా అనమాట. కొంత మీతో క్లాషెస్ పెట్టుకుందామని, మీతో డిసగ్రిమెంట్స్ పెట్టుకుందామని, అంటే మీరు ఏం చెప్తుంటే దానికి ఓకే చెప్పకుండా దానికి ఆపోజిట్ వేలో చెప్పడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ కానీ ఎవరు ఏం చెప్తున్నా మీరు కామ్గా వాళ్ళని పట్టించుకోకుండా మీరు మీ వైపులో మీరు మీ పనులు చూసుకుంటూ వెళ్ళిపోతారంట. అంటే వాళ్ళతో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టడం, వాళ్ళు వచ్చి మీ దగ్గర ఆర్గ్యుమెంట్ పెద్దామని చూసినా మీరు వాళ్ళతో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోరు, ఎలాంటి డిసగ్రిమెంట్స్ చేసుకోరు, ఎలాంటివి ఇబ్బంది లేకుండా వాళ్ళు అనుకున్నట్లే అన్నట్టు మీరు వదిలేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఓపెన్ మైండ్ అని యూనివర్స్ చెప్పింది. సో ఏదేమైనా కూడా మీరు ఎలా ఉంటారంటే డేరింగ్ అండ్ చార్మింగ్ అంట. అంటే డేరింగ్ డెసిషన్స్తో మీరు కోరుకున్న విధంగా ఒక బ్రైట్, ఎలా అయితే ఒక వెలుగు ఎలా ఉంటుంది, వెలుగు ప్రకాశవంతంగా ఉంటుంది, వెలుగున్న చోట చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అదే చీకటి అంటే భయంగా ఉంటుంది. కానీ మీ లైఫ్ అంతా ఒక డేరింగ్, అంటే ఏదైనా కూడా నేను ధైర్యంగా ఉంటాను, ధైర్యంతో అండ్ వెలుగులో మీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవడానికి మీరు ఆల్వేస్ మీ యొక్క హ్యాపీనెస్ కోసం మీరు కోరుకునే విధంగా మీరు సక్సెస్ వైపుకి వెళ్తూనే ఉంటారు. దానికి యూనివర్స్ అయితే హెల్ప్ చేస్తూనే ఉంటుంది అనేది యూనివర్స్ రీడింగ్లో చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు యాజ్ యూజువల్గా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.